నమస్తే శ్రీ మాతృ నమః శ్రీ కృష్ణాయ నమః. డిసెంబర్ 14, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు, సూచనలు ఏమిటి అన్న విషయంలో గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు వృశ్చిక రాశిలోను, చంద్రుడు సింహరాశిలో మఖా నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. కుజుడు మిథునంలోను, బుధుడు వక్రగతిలో ధనస్సులోను, గురుడు కూడా వక్రగతిలో మిథునంలోను, శుక్రుడు తులాలోను, శని భగవానుడు మీనంలోను, రాహువు కూడా మీనంలోను, కేతువు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ప్రభావము ఈ రోజు ఎలా ఉండబోతోందంటే కనుక చంద్రుడు సింహరాశిలో ఉండడం మూలంగా మీలో ఆత్మవిశ్వాసము, గౌరవము, నాయకత్వ లక్షణాలు పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అయితే బుధుడు వక్రగతిలో ఉండడం మూలంగా ఈ యొక్క ఇంపాక్ట్ ప్రభావము మాటల్లోనూ కమ్యూనికేషన్లోనూ అయితే మంచిగా పడచ్చు, లేదంటే చెడుగానైనా పడచ్చు. ఈ విషయంలో అన్ని రాశుల్లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి శని ప్రభావంతో పనులు నెమ్మదిగా అవుతాయి, కానీ సాయంత్రం సమయానికి శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. ఆర్థికంగా చాలా బలంగా ఉండబోతున్నారు గతంలో కన్నా ఈ రోజు. కుటుంబ పెద్దల సహాయ సహకారాలు ఈరోజు మీకు అందుబాటులోకి వస్తాయి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే ఒకేసారి 2 పనులు పెట్టుకోకండి. పని తర్వాత పని అన్నట్టుగా, అది ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఒక టాస్క్ కంప్లీట్ చేశాక ఇంకొక టాస్క్ తీసుకునే ప్రయత్నం చేసుకోండి. లేదు అంటే కనుక ఇబ్బంది పాలయ్యే అవకాశం కనబడుతోంది. పరిహారంగా శని భగవానుడికి నువ్వుల నూనె దీపాన్ని పెట్టడం కానీ, లేదా నువ్వులను దానంగా ఇవ్వడం కానీ చేసినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతం 72, కలిసి వచ్చే రంగు నలుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఉన్నతమైన ఆలోచనలు వస్తాయి, మంచి మంచి రిలేషన్స్ బలపడతాయి. దీంతో పాటు విదేశీ పనులు ఏవైనా మీరు వ్యాపార రీత్యా కావచ్చు, లేదా సొంత పనులు కావచ్చు, ఏదైనా కానీ ఉద్యోగం రీత్యా కానీ ఏదైతే మీరు విదేశాలతో టైఅప్ అయ్యారో ఆ పనులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యేందుకు ఈరోజు చాలా అవకాశాలు కనబడుతున్నాయి. వేగవంతంగా పూర్తయ్యేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి. అలాంటివి ఏవైనా ఉంటే కనుక అస్సలు వృధా చేసుకోకండి, ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. స్నేహితుల సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. సూచన ఏంటంటే కనుక ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా ఇవాళ కొంత ఎమోషనల్గా బయటపడే అవకాశం కనబడుతుంది. అది కోపంగా కావచ్చు, ప్రేమగా కావచ్చు, ఆవేశంగా కావచ్చు. అలాంటివి ఏవైనా వస్తే, ఓవర్గా వస్తే కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి, అక్కడికి ఆగిపోయే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా గోమాతకు ఏదైనా ఒక ఆకుపచ్చ పదార్థాన్ని, అనగా ఆకుకూరలు కావచ్చు, గడ్డి కావచ్చు, మీ చేత్తో తినిపించే ప్రయత్నం చేసుకోండి. అదృష్ట శాతం 84, కలిసి వచ్చే రంగు ఆకాశ నీలము, కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి శని రాహు ఈ ఇద్దరి యొక్క ప్రభావం వల్ల మీ యొక్క మైండ్ కొంత ఒత్తిడికి, స్ట్రెస్కి, లేదంటే గందరగోళ స్థితికి వెళ్ళే అవకాశం కనబడుతోంది. ఏ పని చెయ్యలేని స్థితి కనబడము, ఎందుకు పనికిరానేమో అన్న ధోరణిలోకి వెళ్ళిపోవడము జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇలాంటప్పుడు మీ పెద్దల సహాయం కానీ, లేదా మీ శ్రేయోభిలాషుల సహాయం కానీ తప్పనిసరిగా తీసుకోండి. ఉద్యోగస్తులకు శుభవార్త వింటారు. అయితే వ్యాపారంలో కొద్దిపాటి నష్టాలు కానీ, లేదా వ్యాపారాలు మూసివేయవలసిన పరిస్థితి కానీ, లేదా ఎవరికైనా ఇచ్చేయవలసిన పరిస్థితి కానీ వస్తుంది. అలాంటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఇంకొకరి సలహా తీసుకుని ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేసుకోండి. సూచన ఏంటంటే కనుక ఒత్తిడి కలిగించే పనులు ఈరోజు ఏదీ పెట్టుకోకండి. మీకు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఆ పనిని మొహమాటానికి పోయి కూడా తీసుకోకండి. ఫీల్గా అంటే మీరు ఫ్రీగా ఉండే పనులు మాత్రమే ఈరోజు తీసుకోండి. అయితే పరిహారంగా దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రపారాయణ ఉదయం చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అయితే అదృష్ట శాతం 69, కలిసి వచ్చే రంగు ఊదా రంగు, కలిసి వచ్చే నెంబరు 2, కలిసి వచ్చే వారము గురువారము. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.